అన్న ప్రతి ఒక్కరికి వందనాలన్న. పెద్దవారికి మరొకసారి వందనాలు కలుగజేస్తున్నానన్న. నా హృదయపూర్వక వందనాలన్న. అన్న నేను కార్ డ్రైవర్నన్న. అన్న నాకు 2 పిల్లలన్న. అయితే 2 పిల్లల్ని చదివేసుకుంటూ ఆ బిడ్డల్ని ఏదో ఒక దావ తీసుకెళ్ళాలని అనుకుంటున్నానన్న. వాళ్ళకి పాలిటెక్నిక్లో సీట్ వచ్చిందన్న. నేను కార్ డ్రైవర్గా పనిచేస్తున్నానన్న. నాకు ప్రాబ్లం అన్న ఈ దంతాల ప్రాబ్లం అన్న. ఈ దంతాలు ఏమైనా తినాలన్నా తినలేని పరిస్థితిలో ఉంటున్నానన్న. దయచేసి నా వీడియో చూసిన వారు విన్నవారు సహాయం చేస్తారని అనుకుంటున్నానన్న. నాకు ఆరోగ్యశ్రీ మీద నేను హాస్పిటల్కి పోయానన్న. కానీ అన్న ఆరోగ్యశ్రీ మీద 2 లక్షలు అవుతుందని చెప్పారన్న. అంటే పై చెట్టు కింద చెట్టు ఫిక్స్డ్ పళ్ళు కడతామని చెప్పారన్న. ఫిక్స్డ్ పళ్ళు అంటే అమ్మ మేడం నేను అంత కట్టుకోలేను మేడం, నా పరిస్థితులు బాగాలేవు, నాకు ఏమీ లేదు మేడం, ఇట్లా నాకు ఇబ్బందిగా ఉంది మేడం, తినలేని పరిస్థితుల్లో ఉన్నాను మేడం అంటే మేమేం చేయలేమయ్యా, ఫస్ట్ డబ్బులు అమౌంట్ కట్టాలా, అమౌంట్ కట్టేస్తే మేము కింద పై ఫిక్స్డ్ చేస్తామని చెప్పారన్న. కానీ ఎంతోమంది సహాయం చేస్తున్నారన్న. పెద్దవారిని కూడా అడిగేది నేను ఒకటేనన్నా, వాళ్ళకి నమస్కారాలు పెడతారన్న. నా జీవితం ఇట్టాగే వారికి ఒక 2-3 ఏళ్ళ నుంచి ఇట్టే బాధపడుతున్నానన్న. నేనుండే ఇబ్బందుల్లో పిల్లకాయలని ఎందుకు బాధ పెట్టాలని చెప్పి వాళ్ళు బాధ పెట్టకుండా వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళకి ఏదో అరెంట్ కట్టుకుంటూ నాకు వచ్చే జీతంలో సాలిన జీతంలో వాళ్ళని చదివించుకుంటూ వాళ్ళని కొంచెం ఒక ప్రయోజకులు కానీ ఒక దావకు తీసుకెళ్ళాలని ఒక ఆశ అన్న. ఎందుకంటే నాకు చదువు లేదన్న. కానీ డ్రైవింగ్ వారికి నాకు డ్రైవింగ్ చేస్తానన్న. కానీ అన్న నేను అనుకునేది ఒకటే కోరిక అన్న, నా దంతాల గురించి నాకు ఇబ్బంది అన్న. నాకంటూ సొంత ఇల్లు లేదన్న. ఈ వీడియో ప్రభుత్వానికి షేర్ చేయండి అన్న. నాకు సొంత ఇల్లు అనేది ఉంటే ఆ ఇంటి కాగితాలైనా పెట్టుకొని నేను ఆ దంతాలు కట్టించుకునేవాడిని అన్న. కానీ నా సొంత ఇల్లు లేక ఇబ్బందులు పాలైపోయానన్న. ఇక్కడ చేసిన డబ్బులు రెంట్కే సరిపోతుంది, తినేదానికి సాలిన ఇబ్బందుల్లో ఉన్నానన్న. కానీ ప్రభుత్వం ఏదో ఆదుకొని ఏదో నాకు ఇల్లు ఇచ్చిన ఆ ఇంట్లో ఉండి ఏదో పని పాటు చేసుకొని బతుకుతానన్న. చాలామందికి ఎంతోమందికి మీడియా వాళ్ళు చాలామంది సహాయం చేస్తున్నారన్న. వాళ్ళకి షేర్ చేయండి అన్న. అలాగే పవన్ కళ్యాణ్ అన్న గారికి, చంద్రబాబు నాయుడు అన్న గారికి, లోకేష్ అన్న గారికి కూడా షేర్ చేయండి అన్న. ఇంకా మన ఇండస్ట్రీలో చాలామంది సహాయం చేసేవాళ్ళు ఉన్నారన్న. వాళ్ళకి కూడా షేర్ చేయండి అన్న. వాళ్ళకి కూడా షేర్ చేసి నా బాధ చూసి ఏమన్నా ముందుకు వస్తారని అనుకుంటున్నానన్న. ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తారనుకుంటున్నానన్న. నా జీవితం ఇలాగే సాగిపోతుందన్న ఈ 4-5 సంవత్సరాల నుంచి. కానీ ఈ నొప్పుల వల్ల, సిగరెట్ నొప్పుల వల్ల ఏమైనా తినలేని పరిస్థితుల్లో నేను ఉంటున్నానన్న. కానీ ఆహారం తినాలన్నా కూడా తినలేని పరిస్థితి అన్న. ఏమీ లేకుండా అయిపోయినాయన్న దంతాలు. ఆ దంతాల కొరకు ఎవరన్నా ముందుకు వచ్చి సహాయం చేస్తారనుకుంటున్నానన్న. కానీ నేనుండే ఇబ్బందులలో, నేనుండే కష్టాలలో ఎంతోమంది చూస్తూ ఉంటారన్న. వాళ్ళకి కూడా షేర్ చేయండి అన్న. ఎవరికైనా ఇబ్బందే వస్తుందన్న, ఇబ్బంది రాకుండా ఉండదు. ప్రతి ఒక్కరికి ఇబ్బంది వస్తుంది. పేదవారికి ఇటువంటి పేదవారిని ఆదుకుంటారని నేను అనుకుంటున్నానన్న. కొంచెం నా మీద దయించన్న, మీకు చేతులెత్తి మొక్కుతానన్నా. మీకు కాళ్ళు పట్టుకుంటానన్నా. నా పరిస్థితి దంతాల గురించేనన్నా. 2 లక్షల దాకా అవ్వదని వాళ్ళంటాం. తినలేని పరిస్థితుల్లో నేను ఉంటున్నానన్నా. కానీ ఆ రిపోర్ట్ ఉందన్నా.
ఆ రిపోర్ట్ కూడా ఇప్పుడు కాదు ఉందన్న. ఆమె కూడా ఆ మేడం కూడా డబ్బులు కడితే మేము కట్టం మేమేం చేసామని వాళ్ళు అంటున్నారన్న. రెండోది ఏంటంటే అన్న, పరిస్థితులు ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా ఉంటుందన్న. కానీ దయ్యుండి నా మీద దయ్యుండి ఎవరైనా ముందుకు వచ్చి నాకు సహాయం చేస్తారని అనుకుంటున్నానన్న. అన్న మిమ్మల్ని కోరుకుంటున్నాను, వేడుకుంటున్నానన్న, మీరు సహాయం చేయండి అన్న. ఏదైనా తెలిసిన మాటలు ఏదైనా మాట్లాడినట్టు కూడా నన్ను క్షమించండి అన్న. కానీ దంతాన్ని నొప్పి అన్న, ఓర్చుకోలేని పరిస్థితి అన్న. అన్నం తినలేని పరిస్థితి అన్న. అన్నం తినలేను. ఎంతసేపు అన్నం తింటుంటే సిగురు నొప్పులు అయిపోతా ఉండి ఏదైనా తినాలన్నా కూడా బాధగా ఉంటుందన్న. మీరు ఎవరైనా నాకు అన్న సహాయం చేస్తారని అడుగుతున్నానన్న. ఈ ప్రభుత్వానికి తెలపండి అన్న. మన మిత్రుల డ్రైవర్లు, నా తమ్ముళ్ళ డ్రైవర్లు వాళ్ళకు బెదరనుకొని నాకు సహాయం చేస్తారని వాళ్ళు కూడా షేర్ చేస్తారు ప్రభుత్వానికి నమ్ముతున్నానన్న. మీరే నాకు ఏదన్నా సహాయం చేయమని అన్న నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్న. అన్న ఏదన్నా ఇబ్బందుల పాలుగా ఉండి వీడియో పెడుతున్నానన్న. ప్రతి ఒక్కరు చూడండి అన్న, ప్రతి ఒక్కరు చూసి షేర్ చేయమని అన్న వేడుకుంటున్నానన్న. ఏదన్నా ఇబ్బందికరం అయిపోయిందన్న. మాట్లాడే పరిస్థితి కూడా లేకుండా పోతుందన్న ఈ పొల్లులేని వల్ల. ఇన్ఫెక్షన్ వచ్చి అంతా ఓడిపోయినాయి అన్న. మీరే మాకు సహాయం చేయమని వేడుకుంటున్నానన్న. మా నోరు కూడా తిరగట్లేదన్న ఆ సిగుళ్ళ వల్ల. తర్వాత అక్షయానికి కూడా షేర్ చేయండి అన్న. అక్షయానికి కూడా షేర్ చేసి ఈ వీడియో ఆయన దాకపోతే ఆయన కూడా చాలామంది సహాయం చేస్తున్నాడు. ఆయన కూడా అక్షయాన్ని కూడా సహాయం చేస్తున్నాడు అన్న. ఆయనకు కూడా షేర్ చేయమని, ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి కూడా షేర్ చేయమని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏదైనా తప్పుంటే క్షమించమని అడుగుతున్నానన్న.